బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. ఆడవాళ్ళకి ఏ వయసు నుంచి సెక్షువల్ ఫీలింగ్స్ కలుగుతాయి అని ఒక క్వశ్చన్. 10 to 14 ఇయర్స్ మధ్యలో అమ్మాయిలకి ఆపోజిట్ సెక్స్ పైన ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. అన్లెస్ వాళ్ళకి సేమ్ సెక్స్ వాళ్ళపైన ఇంట్రెస్ట్ ఉంటే తప్ప యూజువలీ 10 to 14 ఏజ్లో వాళ్ళకి సెక్షువాలిటీ అండ్ ఆపోజిట్ జెండర్తో అట్రాక్షన్స్ ఇవి స్టార్ట్ అవుతాయి. అండ్ కొంతమందికి ఆ వయసులో అర్థం కాదు వాళ్ళకి ఏ జెండర్ వైపు వాళ్ళు ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. బట్ బై 18-19 చాలామందికి అర్థమైపోతుంది వాళ్ళకి ఆపోజిట్ జెండర్ నచ్చుతారో ఆర్ సేమ్ సెక్స్ నచ్చుతారో. బట్ when do women start to feel like having intercourse అంటే వాళ్ళకి ఫిజికల్లీ ఇంటిమేట్ అవ్వాలి అని ఏ ఏజ్ నుంచి అనిపిస్తుందంటే యూజువలీ అరౌండ్ బిట్వీన్ 18 to 20. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అది ఆపోజిట్ సెక్స్ పైన అట్రాక్షన్ అనేది 10 to 14కి స్టార్ట్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళు స్కూల్లో ఉంటారు, తర్వాత పేరెంటల్ సూపర్విజన్లో ఉంటారు. 16 వచ్చే వరకు యూజువలీ మోస్ట్ చిల్డ్రన్ ఇంటి నుంచే స్కూల్కి, ఇంటర్మీడియట్ కాలేజెస్కి వెళ్తారు. బట్ ఇట్స్ ఓన్లీ వెన్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి, హాస్టల్స్లో ఉంటున్నప్పటి నుంచి వాళ్ళకి అదొక ఫిజికల్ లిబరేషన్ అనిపిస్తుంది. అంటే ఇంకా కాన్స్టెంట్గా పేరెంట్స్ వాచ్ చేయట్లేదు, వాళ్ళు ఏదన్నా ఆపోజిట్ జెండర్తో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలన్నా ఫీజిబిలిటీ అది ఉంటుంది. కాబట్టి యూజువలీ వాట్ వీఆర్ నోటీసింగ్ ఇస్ 18 years onwards women are participating and physical intimacyలో యూజువలీ ఆ ఏజ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ లీగల్ ఏజ్ కూడా యూ షుడ్ బి మోర్ దెన్ 18 కన్నా తక్కువ అండర్ ఏజ్ అవుతుంది. అండ్ అది ఇట్స్ కన్సిడర్డ్ ఎ క్రైమ్. సో మరి ఈ అమ్మాయిలకి సేఫ్ సెక్స్ గురించి ఏం చెప్తారు అంటే, ఈ వీడియో ఏ పేరెంట్స్కి నచ్చదు. మా 18, 19, 20 ఏళ్ళ అమ్మాయిలకి మీరెవరు సేఫ్ సెక్స్ గురించి చెప్పడానికి, అసలు సెక్స్ చేయమని ఎందుకు మీరు అలా సేఫ్ సెక్స్ గురించి చెప్తున్నారు అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా ఒక రకంగా అన్న క్వశ్చన్స్ చాలా వస్తాయి. బట్ మీరే ఆలోచించండి, ఇప్పుడు ఎంతోమంది పేషెంట్స్ని, మా క్లినిక్ వచ్చే పేషెంట్స్ని ఏదో ప్రాబ్లంతోనే వస్తారు కదా. మీరు ఏ ఏజ్లో ఇంటర్కోర్స్ స్టార్ట్ చేశారు అంటే ఈ మధ్యన కామన్ ఆన్సర్ ఈజ్ 18 to 20. 18 to 20 మధ్యలో దే ఆర్ ఆల్ ట్రయింగ్ ఇట్. మరి మనం వద్దన్నా, అవునన్నా, కాదన్నా వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ చేసేది సేఫ్గా, ఏ డిజీజెస్ రాకుండా, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్రెగ్నెన్సీ రాకుండా, టర్మినేషన్స్ కోసం మా చుట్టూ తిరగకుండా ఉండాలి అంటే వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్. సో నేను ఏ 18-year-old 20-year-oldని మీరు పార్టిసిపేట్ చేయండి అని అనట్లేదు, ఎంకరేజ్ అసలు చెయ్యట్లేదు. బట్ మీరు కానీ చేస్తుంటే సేఫ్ సెక్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. అదర్వైజ్ మీ ఫ్యూచర్ అంతా మీరు ఇన్ఫెక్షన్స్తో, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో లేదా వేరే ఇష్యూస్తో బాధపడతారు. సో ఒక అమ్మాయికి ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్రెగ్నెన్సీ రాకుండా ఏం ఆప్షన్స్ ఉన్నాయి? వెల్, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అంటిల్ మ్యారేజ్ ఈ పర్సన్తో నేను లైఫ్ లాంగ్ ఉండబోతున్నాను అని మీకు అనిపించే వరకు యూజింగ్ కాండోమ్స్ ఈజ్ మ్యాండేటరీ. బికాస్ ఈ పర్సన్ మీ లైఫ్ లాంగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ తను అంటించే ఇన్ఫెక్షన్స్ మటుకు మీకు లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెర్పీస్ వైరస్ కానీ, హెచ్ఐవి కానీ, హెపటైటిస్ కానీ, హ్యూమన్ పాపిలోమా వైరస్ వెరీ వెరీ కామన్. ఇవి ఒకసారి మన బాడీలోకి ఎంటర్ అయితే మనం చనిపోయే వరకు అవి మనతోనే ఉంటాయి, వాటికి చావు లేదు. సో మరి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం అంటించుకుంటే వాటిని లైఫ్ అంతా మనతో పాటు మనలో ఉంచుకున్నట్టే. సో ఫస్ట్ థింగ్, కాండోమ్స్ ఆర్ మ్యాండేటరీ. మీరు వేరే ఏ రకమైన బర్త్ కంట్రోల్ ఆప్షన్ ప్రిఫర్ చేసుకున్నా కూడా దయచేసి ప్రతిసారి కాండోమ్స్ వాడండి, లేకపోతే మీరు లైఫ్ లాంగ్ పేషెంట్స్గా ఉండిపోయే పాసిబిలిటీ ఉంది. అండ్ ఈ కాండోమ్స్తో పాటు మీకు వేరే ఆప్షన్స్ ఏమున్నాయి అంటే బర్త్ కంట్రోల్ పిల్ ఉంది. బర్త్ కంట్రోల్ పిల్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు పీరియడ్స్ చక్కగా వస్తాయి, పీసీఓడి అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది, ఆర్ వచ్చినా తగ్గిపోతుంది, జుట్టు ఒత్తుగా వస్తుంది, మొటిమలు అవి రావు, ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్ తగ్గుతుంది, అండ్ బ్రెస్ట్ సైజ్ కొంచెం పెరుగుతుంది, ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. అండ్ బర్త్ కంట్రోల్ పిల్ పైన ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉంటాయి.
బర్త్ కంట్రోల్ పిల్ రోజు వేసుకోవాలి కదా, మేము ఎప్పుడో ఒకసారి పార్టిసిపేట్ చేస్తామో లేదో కూడా మాకు క్లారిటీ లేదు అంటే దెన్ మీకు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇంజెక్షన్. ఒక ఇంజెక్షన్ ఉంది, దీన్ని డెపోప్రవీరా ఇంజెక్షన్ అంటాము. ఈ ఇంజెక్షన్ మీరు 3 నెలలకు ఒకసారి తీసుకుంటే ఆ ఒక్క ఇంజెక్షన్ 3 నెలల పాటు మిమ్మల్ని ప్రెగ్నెన్సీ నుంచి కాపాడుతుంది. సో ఇట్స్ ఓన్లీ వన్స్ ఎవ్రీ 3 months. ఇంకొక ఇంజెక్షన్ ఉంది, దీన్ని ఇంప్లనాన్ అంటాము. ఈ ఇంజెక్షన్ మీ చేతిలో ఇంజెక్ట్ చేస్తాము అండ్ ఒకసారి అది మీ చేతిలోకి వెళ్ళిన తర్వాత అది మీ చేతికి తగులుతుంది, ఒక చిన్న అగ్గిపుల్ల సైజులో ఉంటుంది. దాన్ని ఇంజెక్షన్ లాగా లోపలికి తోస్తాము. అది మీ బాడీలో ఉన్నన్నాళ్ళు మీకు 3 years వరకు ఇక ప్రెగ్నెన్సీ రాదు. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే లైట్గా సింపుల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు దీన్ని డిస్కస్ చేయడానికి మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ 3 monthsకి ఒకసారి వాడే ఇంజెక్షన్ లేదా 3 yearsకి ఒకసారి పెట్టించుకునే ఈ చేతిలో పెట్టించుకునే ఇంజెక్షన్ ఇంప్లనాన్ అంటాము. వీటికి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇవి వాడేటప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ పీరియడ్స్ గురించి ఎక్సెట్రా. బట్ నేను చెప్పిన బర్త్ కంట్రోల్ పిల్ కానీ 3 monthly ఇంజెక్షన్ కానీ ఈ 3 yearly ఇంజెక్షన్ కానీ మీరు ఎప్పుడు వద్దనుకుంటే ఇక నేను ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయను, నాకు అవసరం లేదు అంటే మానేయొచ్చు, లేదా బేబీ ప్లానింగ్ అప్పుడు మానేయొచ్చు. సో దీస్ ఆర్ రివర్సిబుల్ అండ్ ఇవి మానేసిన 2 monthsకి మళ్ళీ మీ ఫర్టిలిటీ నార్మల్కి వచ్చేస్తుంది. ఇవేవి కూడా ఫ్యూచర్లో మీ ఫర్టిలిటీని పాడు చేయవు, ఇఫ్ ఎనీథింగ్ మీ ఫర్టిలిటీని పెంచుతాయి. సో ఇన్ని బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎందుకు మా దగ్గరికి రోజు ఇంతమంది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అంటే మాకు యాక్సిడెంటలీ ప్రెగ్నెంట్ అయ్యాము, ఇప్పుడు మాకు ప్రెగ్నెన్సీ వద్దు అని ఎంతో బాధపడుతూ ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని ఎంతో ఇమోషనలీ అప్సెట్ అయ్యి మా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫర్ సేఫ్ ఇంటర్ కోర్స్ అండ్ ఆల్సో ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్.